ఈ ఈ పనిలో మీకు తోడయ్యేవారు, కావాలని అడుగుతారు, సహకరించేవారు, ఎగ్జాక్ట్లీ అడుగుతాను. కావాలని అడుగుతున్నారు. అది కానీ మీరు చాలా టాలెంటెడ్ కదా, అంటే మీరు మీ పాటలన్నీ వైరల్ అయ్యాయి. ఎప్పుడైనా మీమ్స్ చూసి బాధపడ్డారా? లేదండి. ఎందుకు? ఎలాగా? ఎందుకు అని అడగకూడదు. ఎలా బాధపడలేదు? లేదు అయ్యో నన్ను ఇలా అన్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు నా పాటని అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు సంతోషం. ఇప్పుడు తెలుసును డాడీ చేస్తున్నారు, నేనే అప్లోడ్ చేశాను నా దాంట్లో. ఒకరు పెయింట్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ చేశారు. నాకు ఎందుకు బాగా నచ్చింది అది. అంటే వాళ్ళు ఏదో చెడుగా చేసి నన్ను ఏదో చెడు అంటలేరు కదా, ఏదో వాళ్ళు ఆ పాట పాడుతున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పాడుతున్నారు. అది సో నాకు ఎంజాయ్ చేస్తాను అవి. అసలు నేనే నా దాంట్లో అప్లోడ్ చేశానండి ఒకటి మేము నాకు నచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను. సో మీరు ఆ ధైర్యం ఉంది మీలో. అందులో అంటే వాళ్ళు నన్ను చెడ్డగా అంటలేరు కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లోకం ఎట్లుందండి, ఏ సినిమా పాట వచ్చినా వాళ్ళు యాక్టింగ్ చేసి 1 minute రీల్స్ పెడుతున్నారు. లెట్ దెమ్ డూ అండ్ ఎంజాయ్. మీరు మరి మహేష్ బాబు గారు యేసుప్రభు వేషం వేయబోతున్నారని వినికిడు కానీ మీకు తెలుసు కదా? చూశాను, ఫొటోస్ చూశాను. అదే. సో మరి ఏమనుకుంటున్నారు ఆ ఫిల్మ్ గురించి? ఏమనుకుంటాను నేను అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమన్నా ఇలా ఉండాలని. కరుణామయుడు చూసారా సినిమా మీరు? చూశానండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా బాగుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, కరుణామయుడు చాలా బాగుంది, పాతది కదా. కృష్ణ గారు చేసినది కూడా చాలా బాగుంది. ఇందులో కరుణామయుడు సినిమాలో ఉంది కదా, గుర్తుంది ఆ పాట? ఇంకా గుర్తు నాకు, రామకృష్ణ గారు పాడారనుకుంటా, కరుణరథం సాగింది, అది చాలా బాగుంటది. అదొకటి, యేసుని ఎత్తుకొని ఈజిప్టుకుని